ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లైక్ డెలివరీ అయిన తర్వాత కూడా మదర్స్ అనేవి చాలా కాంప్లికేషన్స్‌కి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో, మీరు చూసినంత వరకి కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి? సో, యూజువల్‌గా అందరికి తెలిసింది ఎంతవరకు అనంటే, మనం డెలివరీకి రెడీగా ఉండాలి. డెలివరీ నార్మల్ అయితే చాలా బెటర్. సెక్షన్ అయితే తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్‌లోకెళ్ళడానికి టైం పడతది. ఇవన్నీ ఆలోచనలు మోస్ట్ ఆఫ్ దెమ్ నేను నార్మల్ డెలివరీయే చేయించుకుంటాను అనే పాయింట్‌లోనే ఉంటారు. బట్ దానికి తగినంత కష్టం మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా చేయమనమాట. దానికి రిజల్ట్ ఎలా ఉంటదంటే, ఏ ప్రాబ్లమ్ ఉన్నా మనం బేబీని ఆలోచిస్తాము ఆ టైంలో. మదర్ గురించి ఎక్కువ ఆలోచించం డెలివరీ టైంలో. సో, బేబీ హెల్తీగా ఉండాలి, బేబీ క్రై రావాలి వెంటనే అని చెప్పి దేర్ ఆర్ ఇన్‌స్ట్రుమెంటల్ డెలివరీస్ అనే ఆల్టర్‌నేట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంటల్ డెలివరీ లేకపోయినా గూడా కొంతమందికి మనం ఎపిసియోటమీ ఇచ్చే విధానం ఎమర్జెన్సీలో ఇవ్వాల్సి రావచ్చు. ఎపిసియోటమీ అనేది కింద మనం ఇచ్చే కట్ అనమాట. సో, న్యాచురల్ ప్రాసెస్‌లో జరుగుతున్నప్పుడు గూడా మనం అప్పుడప్పుడు కొంచెం ఆ ఏరియాని పెద్దగా చేయాల్సిన అవసరం ఉండొచ్చు. హెడ్ సైజ్‌ని బట్టి, హెడ్ పొజిషన్ బట్టి ఉంటుంది. అండ్ ఒకవేళ ఆ టేర్ కింద భాగంలో అయిపోయిందంటే, మనం మోషన్ ఎళ్ళే దారి వెంటనే ఉంటుందనమాట. చాలా దగ్గరగా ఉంటుంది. సో, ఆ మోషన్ ఎళ్ళే ప్యాసేజ్ గానియండి, లేదా దాని చుట్టూ ఉండే కండరం గాని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఓకే. సో, దీన్ని మనం పెరినియల్ టేర్స్ అంటాం. సో, డెలివరీ అప్పుడు మనం ఒకవేళ రికగ్నైజ్ చేసి వెంటనే దాన్ని సూచర్ చేయగలిగితే వెరీ గుడ్. కొన్ని సార్లు ఎలా ఉంటుంది అనంటే చాలా బ్లీడ్ అవుతూ ఉంటుందనమాట. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం పూర్తిగా దాన్ని హీలింగ్ కెపాసిటీ ఉండే అంత సూచర్ వేయలేము. బికాజ్ అది కూడా చాలా టెండర్‌గా ఉంటాయి. మనం సూచర్ వేసినా అది విచ్చుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. అండ్ కంప్లీట్‌గా కూడా మనం దాన్ని చేయలేము. అనస్థీషియా లేకుండా పూర్తిగా అనస్థీషియా ఇచ్చి చేయాల్సినవి కూడా ఉంటాయి కొన్ని. సో, దానికి మళ్ళా నార్మల్ డెలివరీ చేసిన ప్లేస్ నుంచి మనం థియేటర్‌కి షిఫ్ట్ చేసి చేస్తాం. సో, అలాంటి హైయర్ లెవెల్ టేర్స్ అయినప్పుడు ఏంటి అనంటే, ఆ టైంలో మనం ఒకవేళ రికగ్నైజ్ చేయకపోయినా, లేదు కొన్నిసార్లు మిస్ అయినా బ్లీడింగ్ వల్ల, వాళ్ళకి తర్వాత ఫర్దర్‌గా మోషన్ అనేది నార్మల్ డెలివరీ ఏదైతే ప్యాసేజ్‌లోంచి అవుతుందో, మోషన్ గానీ, గ్యాస్ కానీ ఆ ప్యాసేజ్ ద్వారా రావడం గమనిస్తారు. సో, అది స్టార్టింగ్‌లో గమనించినప్పుడు డాక్టర్ దగ్గరికి రారు. ఇది నార్మల్ అనుకుంటారు. లేకపోతే ఇదేదో అపోహ, నాకే అలా అనిపిస్తుంది అనుకోవడం. ఇంట్లో వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు తీసి పడేయడం, ఇలాంటివి జరగదని చెప్పడం. సో, ఈ ప్రాసెస్ జరిగి మనకు ఆల్మోస్ట్ అది ఒక 10 మంత్స్, 1 ఇయర్ కూడా అయిపోయే మంది చాలా మందుంటారు. హ్మ్. అలాంటప్పుడు మన దగ్గరికొచ్చినప్పుడు చూస్తే ఆ చిన్న కొన్నిసార్లు టేర్ సరిగ్గా కుట్టి ఉండకపోవచ్చు. ఆ టైంలో సిట్యుయేషన్ మనకు తెలీదు. వాళ్ళ డెలివరీ సిట్యుయేషన్ ఎలా ఉన్నిందో మనకు తెలీదనమాట. సో, ఆ అసెస్‌మెంట్ కష్టమవుతది. ఇమ్మీడియేట్‌గా గూడా దాన్ని హీల్ చేయలేము. వెంటనే వచ్చిన వాళ్ళకి కూడా అదంతా తగ్గిన తర్వాత రండమ్మా అనే అంటారు. సో, మేబీ మీకు న్యాచురల్‌గా తగ్గుతదేమో చూద్దాము అనే డాక్టర్స్ గూడా ఉంటారు. సో, అక్కడ ఇక్కడ తిరిగి చాలామంది అలసిపోయి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అలా వాళ్ళు సఫర్ అయ్యి ఆ సఫరింగ్‌లో వస్తారనమాట. సో, దీనివల్ల రికరెంట్‌గా ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం గానియండి. సో, మోషన్ ఎప్పుడైతే వెజైనాలోకి ఉంటదో వాళ్ళకి కలయిక నాట్ పాసిబుల్. ఒకవేళ కలిసినా గూడా ఆ మోషన్ అంతా అక్కడ ఉంటుంది. అది కాకుండా ఇది వెనక్కెళ్ళి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తది. సో, మన గర్భసంచి అక్కడే ఉంటది. సో, అదే దారి గుండా ఎళ్ళే మోషన్ వస్తుంది అనంటే ఇట్స్ వెరీ ప్రాబ్లమాటిక్ అనమాట. సో, ఇవన్నిటికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. సో, మనం దాన్ని మళ్ళీ కట్ చేసి, దాన్ని రిఫ్రెష్ చేసి, ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో దాని వరకే హీల్ చేస్తాము. అవసరాన్ని బట్టి సూచరింగ్ వేస్తాము. అండ్ ఈ ప్రొసీజర్ ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత మంచిది. నేను చూసిన సిట్యుయేషన్స్‌లో వదిలేసి ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ అలా ఉన్నవాళ్ళు, సఫర్ అవుతూ ఉన్నవాళ్ళు గూడా చూసున్నాం. సో, అవసరం లేదు. సఫరింగ్ అవసరం లేదు. సో, దీని గురించి ఏం చేస్తారు, హస్బెండ్‌కి దగ్గరగా ఉండరు. అంటే దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్‌ని ముందే వీళ్ళు గుర్తిస్తారు. గుర్తించినా గూడా ఎవరికీ చెప్పుకోలేరు. ఎవరితో డిస్కస్ చేసుకోలేరు. అండ్ పోస్ట్ డెలివరీ గూడా ఆ ట్రామా ఉంటదనమాట. మళ్ళీ ఇంకో సర్జరీ అవసరమా? నేనెందుకు ఇంకొక సర్జరీకి వెళ్ళాలి? హెల్తీగా ఉంటాననే నార్మల్ డెలివరీ చేయించుకున్నాను. బట్ దీనివల్ల నాకు ఈ కాంప్లికేషన్ వచ్చింది అని. బట్ దానికి ట్రీట్మెంట్ ఉంది. ఓకే. అండ్ దాన్ని మనం సర్జికల్‌గా కరెక్ట్ చేయొచ్చు. కొన్ని అంటే ఇప్పుడు అది ఫిస్టులా లాగా ఫార్మ్ అయింది అనంటే దట్ మీన్స్ మనకది అవసరాన్ని బట్టే సర్జరీ ఉంటుందన్నమాట ఫిస్టులాస్‌లో. చిన్నగా ఉంది, దానివల్ల ఏ ఇబ్బంది లేదు అన్నప్పుడు దాని జోలికి మనం వెళ్ళం. లేదు దానివల్ల నిజంగా ప్రాబ్లమ్ అవుతుంది, ప్రతిసారి మోషన్‌కెళ్ళిన ప్రతిసారి అందులోకి లీక్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.